గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఏం వయసు అప్పుడే జాగింగ్ అయిపోయిందా? అవును అంకుల్, ఫస్ట్ ర్యాంక్ రావాలిగా, అందుకే కష్టపడుతున్నాను. చదువుకి జాగింగ్కి లింక్ ఏంటి? జాగింగ్ చేస్తే బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది. బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటే పాటలు చక్కగా బుర్రకెక్కుతాయి. ఎగ్జామ్స్ లో చెరికి పారేయొచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్. ఓహో, నీ వల్ల నాకు కొలంబస్ లో ఒక కొత్త విషయం తెలిసిందమ్మా. ఏంటి? రోడ్ల మీద చెడ తిరిగితే పోరంబోకులు, పరుగులు ఎడితే ఫస్ట్ ర్యాంకులు. అందుకే అంకుల్, నైట్ ఎంత లేట్ అయినా నేను ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్ వెళ్తాను. చదువు అంటే నీకెంత శ్రద్ధమ్మా? ఏడియా అబ్బా. అంకుల్ అంకుల్, మనలో మన మాట, వాడు కూడా అంతేనా? ఏడ్చాడు ఎదవా, ఓ పరుగు లేదు పాఠం లేదు. ఎప్పుడన్నా పొరపాటున ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పితే ఇన్ని ఏంటి అంకుల్? జీరోలు. అందుకే రాత్రి 1 గంట దాకా చదువుకోమని చెప్పి పుస్తకము ఫ్లాస్కు చేతికిచ్చి గొళ్ళెం పెట్టాను. ఎన్ని గంటల వరకు చదవమన్నారు అంకుల్? 10ంటికే పడుకున్నాడా? నీకెలా తెలుసు? నేను సీరియస్ గా చదువుకుంటుంటే వాడు కిటికీ దగ్గరకు వచ్చాడు. నాకు సైట్ కొడతాడేమో అనుకున్నాను, కానీ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. అంటే వాడు 10ంటికే పక్కెక్కేశాడనమాట. నేను మాత్రం 1 గంట వరకు చదువుకున్నాను అంకుల్. నాకు తెలుసమ్మా, నువ్వు గోల్డ్. కాఫీ. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. అదే వాడికి, బాబుకి బూస్ట్ అండి. వారికి నేనే స్వయంగా తీసుకెళ్ళిస్తాను. బాబుకి బూస్ట్. అయ్యో ఏమండి? అమ్మయ్యా, పొద్దున్నే వాడిని బుక్ చేసేసాను. ఈ రోజు హ్యాపీగా టిఫిన్ చేయొచ్చు. ఏంటనేది? వేకప్ కాల్. దున్నపోతులో పడుకున్నావు, సిగ్గులేదు? పడుకోవడానికి రగ్ కావాలి కానీ సిగ్గెందుకు? నీ బతుక్కి ప్రాస ఒకటి. రాత్రి ఎంతవరకు చదవమన్నా నిన్ను? 1 గంట దాకా చదవమన్నావు, 2 దాకా చదివాను. అది కూడా తప్పేనా? నువ్వు ఎప్పటిదాకా చదువు వెలిగించావో, ఎప్పుడు దీపాలు ఆర్పేశావో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎవరు చెప్పారు? చదువులు సరస్వతి ఐశ్వర్య. అసలు దానికి ఎందుకు నా గొడవ? ఓకే లైట్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే నిద్రపోయినట్టేనా? లైట్లు ఆర్పేసి నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా మరి? అంతా ఒకసారి మననం చేసుకున్నాను. ఏంటి మన్నం చేసుకుంటున్నావా? ఎవత్తిని పనికి మాలిన ఎదవా. ఆ అమ్మాయిని చూసి నేర్చుకోరా. రోజు లేట్ నైట్ దాకా చదివినా డే లైట్ రాకముందే లేచి జాంకి ఎడుతుంది. పనికి మాలిన ఎదవా అని. ఏమిటండి పరగడుపునే తిట్లు? ఈ మగ్గుడు తాగించో వచ్చి తిడతాను. పనికి మాలిన ఎదవ, పనికి మాలిన ఎదవా అని. ఏదో పాపం చేస్తే ఇలాంటి ఎదవలు పుడతారు. బాబు నువ్వేం పట్టించుకోకురా ప్లీజ్. ఈ బూస్ట్ తాగేయమ్మా. ఏంటోనమ్మా ఈయన మాటికి పనికి మాలి వదవ అంటుంటే నిజంగానే పనికి మాలి వదవ డౌట్ వస్తుంది. అలాంటి డౌట్లేం పెట్టుకోకురా. ఇడియట్ రాస్కల్, ప్లేగ్ వెలచి చచ్చిపోవాలి. తప్పురా, నాన్నలా తిట్టకూడదు. నేను అన్నది నాన్న కాదు, ఆ పక్కింటి దయ్యం. నేనమ్మా ఐసుని. నువ్వా? దెయ్యం అనుకుని భయపడ్డానే. బంగారం లాంటి మొహం అలా ఉందంటే ఎలాగుంది? చిక్కుడు పాదుల మధ్య సున్నం పిడతలా ఉంది. ఫేస్ ప్యాక్ చేసుకున్నాను మమ్మీ. ఇలా ఫేస్ ప్యాక్లు నోర్లాకులు చేసుకోవడం కంటే శుభ్రంగా పసుపు రాసుకోవచ్చుగా. ఓల్డ్ మమ్మీ. జడగంటలు వేసుకు తిరగాల్సిన ఆడపిల్లవి జాగింగ్లంటూ రోడ్ల వెంట పరిగెడుతున్నావు. సిగ్గులేదే నీకు? జాగింగ్ చేయడానికి సిగ్గెందుకు? నీలో జోడీలో ఉంటే సిగ్గుపడాలి గాని. కరెక్ట్ గా చెప్పావు. అంటే నేను జాడినా? పోని పీపావి. ఈ పీపా కోసమేగా గోడ దూకొచ్చేవారు. పెళ్ళాక తెలిసింది గోదాట్లోకి దూకాను. ఏంటి నేను గోదారినా? కాదు, గుద్దిబండవి. నువ్వు స్లిమ్ గా ఉంటే నాన్న నిన్న బండను ఎందుకుంటాడు? దానికి చెప్పి వేస్ట్, బొత్తిగా టేస్ట్ లేదు. అందుకేగా మిమ్మల్ని చేసుకున్నాను. నాకేం తక్కువ? హైట్ తక్కువ. భూమికి జానెడున్నారు. మీరు నేను రోడ్డు మీద వెళుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎవ్వరూ నవ్వకుండా ఉండాలంటే నేను ఇంకో ఆవిడ కలిసి పెడతాం. అమ్మ నా చున్నీ ఎక్కడా? మేడ మీద ఆరేసుంది. నిన్నే తీసి లోపల పెట్టొచ్చుగా. అదేదో నువ్వే చేయొచ్చుగా. ఇంట్లో ఇక్కడున్న వస్తువు తీసి అక్కడ పెట్టవు, కానీ మగరాయుళ్లాగా పరుగులు తీయమంటే తీస్తావు. నిన్ను అడిగాను చూడు. నానోయ్, ఓయ్. అర్జెంట్ గా కొత్త అమ్మని తీసుకురా. అలాగే ఎగ్జిబిషన్ కడతాం కదా, అక్కడి నుంచి తెచ్చుకుందాం. అప్పటిదాకా మన వీధి చివరి ఆంటీ ఉంది చూడు, సూపర్ గా ఉంటుంది. దాన్ని అమ్మ అని పిలుచుకో. సరే. అమ్మా, ఏమైందండి? బ్లేడు తెగినట్టుంది. కొత్త బ్లేడ్ కొనుక్కోవడానికి కక్కుర్తి కొత్త అమ్మను తీసుకొస్తారట. ఏంట్రా నా చున్నీతో బైక్ తుడుస్తున్నావు? ఏ నీ చున్నీ బైక్ తోడడం కూడా పనికిరాదా? ఒరే జింబో, అది చాలా వాల్యుబుల్ రా. ఇది వాల్యూబులా? వడియాలు పెట్టిన కొట్లా ఉందా? నువ్వు ముట్టుకున్నావుగా. నువ్వు కట్టుకున్నావుగా. నీ చీప్ మేకప్ అంటుకొని పాత కొట్లా కనబడి తుడిచాను. ఇదిగా నీ బోడి చున్నీ. అయ్యో, ఆయిల్ చున్నీ వేసుకు తిరుగు, సర్వో కంపెనీ వాళ్ళు అవార్డిస్తారు. ఒరే ఇది నాదని తెలిసి బైక్ తుడిచావు కదా. నీదని తెలిస్తే బాత్రూమ్ తుడిచేవాడిని. పరాపట్టపరిగ్గా ఏంటే మొగని తిడుతున్నావు? నువ్వు మగాడివా? నీకు ఈ మధ్య ఇలాంటి డౌట్స్ కూడా వస్తున్నాయేంట్రా? మడక మీసం చూసి మాట్లాడవే. ఏం లాభం? ఇంత వయసు వచ్చినా సినిమా చూస్తే ఏడుస్తావు. తమరో తలుపులు వేసుకుని వేలు చెప్తారంటగా. నువ్వు అన్నం తింటే కొంచెం చుట్టూ ఎంగిల్లేనంటగా. ఇప్పటికీ మీ నాన్నతో తిట్లు తింటావు, సిగ్గులేదు? నాకెందుకే సిగ్గు? పొద్దున్నే లేచి జాగింగ్ అని ఇక్కడ దాకా షార్ట్స్ వేసుకుని ఆ డింక్ టక అంటూ రమ్ము తాగిన గుర్రలా తిప్పుకుని తిరుగుతావే. నువ్వే సిగ్గుపడాలే. పురద్దున్నా ఓవే గున్నా దిష్టి బూరెలు తినేవాడా? నీగడికి నేను నాకేదానా? పురషాండా
పోవే తప్పస్ కుక్క నక్క గాడిద అడ్డగాడిద. ఏంట్రా తలకాయ లోపలికి నిద్రపోతున్నావా? తొందరగా గానీ ఈ గోళంలో చచ్చిపోతున్నాం. అయిపోతుంది సార్. ట్రబులా? ట్రబులే. చూసారా మన వాళ్ళు అప్పుడే మొదలెట్టేశారు. మనకేమన్నా కొత్త? కొత్తేనండి, తిట్లలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. బహుశా మా వాడికి నా ఇన్స్పిరేషన్ మా అనుకుంటా. అమ్మాయి ఏమైనా తక్కువ తిందా? మరీ ఎక్కువ తింటే మీలాగా లాభైపోతుందేమో. అచ్చం మా పర్మిషన్ తిట్లని యాసిస్ గా అలాగే దింపేస్తుంది మా అమ్మాయి. అయినా ఎవరన్నా పక్క పక్కన ఉంటే లైన్ వేసుకుంటారు, లవ్ చేసుకుంటారు, ఇంకా డోస్ ఎక్కువైతే మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళేమిటండి ఏళ్ల తరబడి కొట్టుకుంటూనే ఉన్నారు. మీరు ఎంజాయ్ చేస్తుండండి, నాకు ఆఫీస్ టైం అయింది. పోవే కొబ్బరి పుచ్చు. ఇంక చాలే ఆపు. తిట్టలో పోటీ పడ్డం కాదురా, చదువులో పోటీ పడు. పనికి మాలిన యాదవా. చూడండి అంకుల్, చిన్న పిల్లని చేసి ఎన్నేసి మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడకమ్మా, నాకు తెలుసు కదా నువ్వు గోల్డ్. హాయ్ గాయ్స్. హాయ్. ఏంట్రా బండం? ఒరే కిరణ్, నీకోసమే వెయిటింగ్. గంట నుండి పళ్ళు పీకేస్తున్నాయి. ఓ సిగరెట్ ఇవ్వరా. వాడి సిగరెట్టే కాల్చాలా? కొనుక్కోలేవా? పర్సు మర్చిపోయాను రా. అసలు నువ్వు పర్సు ఎప్పుడు తెచ్చావురా? పర్సురామ్. రేయ్, ఏంట్రా మంచి కాలేజ్ రావట్లేదు? మా నాన్న బుద్ధిగా చదివి పాస్ అవ్వాలంటే కాలేజ్కి వెళ్ళొద్దన్నాడు. గొప్పోడు రాయుడు. వీడేం డల్గా ఉన్నాడు? ఏమైందిరా నీకు? ఒరేయ్, చారులతో నన్ను లవ్ చేస్తుందంటావా? తప్పకుండా కాలేజీలో అందరిని ప్రేమించి నేను ఒక్కడిని వదిలేస్తుందా? ఎక్స్క్యూజ్ మీ. బాటనీ ల్యాబ్ ఎక్కడండి? పర్సు మర్చిపోయానండి. ఆ అమ్మాయి నేను అడిగిన పర్స్ కాదురా, అడ్రస్. అలవాట్లో అనేసాను లేవో. రేయ్, ఇవాళ మీ రూమ్లో మందేద్దామా? మా రూమ్ లోనా? వద్దురా బాబు, మా ఓనర్ చూసారంటే ఫైన్ వేసేస్తాడు. ఇంటి ఓనర్ అద్దె కట్టించుకోవాలి కానీ ఫైన్ కట్టించుకోవడం ఏంటి? వాడు ఫైన్ల పిచ్చోడు బాబు. అవునరా బాబు, ప్రతి దానికి ఫైన్ వేసేస్తాడు. నిన్న పొద్దున వీడు బాల్కనీలో టవలాడడానికి వెళ్తే, యారా బేరబడి తమ్మాయికి సైట్ వేస్తున్నావా అని 50 రూపాయలు ఫైన్ వేసాడు. అంతెందుకు, మన పార్సల్ తెచ్చుకొని తింటుంటే 20 రూపాయలు ట్యాక్స్ వేసాడు రా. బాత్రూంలో పాట పాడితే పక్కింటి ఆంటీ కోసం పాడదని ఫైన్ వేశాడు. సెంటు రాసుకుంటే నా ఇంట్లో నోట్స్ రాసుకోవాలి కానీ సెంటు రాసుకోకూడదని ఫైన్ వేశాడు. అబ్బో, పాకిన మంది కొల్ల కూడా చేస్తున్నాడు రా యదవా. వాడితో అలా క్షవరం చేసుకునేందుకు రూమ్ ఖాళీ చేయొచ్చుగా. అంత పని మాత్రం చెయ్యం. చదివినా చచ్చినా ఆ రూమ్ లోనే. వాస్తు పక్కాగా ఉందా? పక్కనే లేడీస్ హాస్టల్ ఉందిగా. ఇలాంటి ఏదో ఫైన్లు ఎన్నైనా ఎడం చేత్తో కొట్టేస్తాం. తమరు పర్స్ తీస్తే కొట్టేయచ్చు. ఆ పర్సు ఇంట్లో మర్చిపోయావా? అప్పుడు ఇంట్లోనే ఉన్నావు. ఆ ఇంట్లోనే ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఆపండి హమి యాదవ్ గల కలర్ ఫెస్టివల్ అదిరింది. ఏయ్, నీ డ్రెస్ చాలా బాగుంది. నువ్వు ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది. ఐశ్వర్య రాయ్ కూడా అంతే. కానీ ఈ డ్రెస్ మీద చున్నీ మ్యాచ్ అవ్వలేదు. దీని మీద వేరే చున్నీ ఉంది. మరి అదే వేసుకోవచ్చుగా. ఒక ముష్టబద్వా చూసి ముచ్చట పడితే వాడి మొక్కాన్ని కొట్టాను. ఐసు ఏంటి పర్సు? అన్నం ఆడుకునే ముష్టోళ్ళు ఉంటారు కానీ చున్నీ ఆడుకునే ముష్టోళ్ళు కూడా ఉంటారా? ఆ ముష్టోడు ఎవరో కాదు, నీ పక్కనే కూర్చున్న లఫ్ అండ్ బద్వా. ఏయ్, ఏంటి దొంగన గుంజి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. నాకు తెలుసురా, వీళ్ళకే తెలీదు. ఏవే, వీడు ఇక్కడ సిగరెట్లు కలుస్తూ స్టిల్ కొడుతున్నాడా? వీళ్ళ నాన్న వీడిని అడ్డమైన తిట్లు తిడతాడు. తిడతాడా ఏంటి, కొడతాడు కూడా. కొడతాడా? అంత టెంపర్మెంటా? రేయ్, వీళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా చూస్తాడు తెలుసా? కళ్ళతో చూడ్డా? ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళని చూసినట్టు చూస్తాడు రా. ఏ పొట్టాడు కదా. మరి వాళ్ళ అమ్మకి ఇస్తే ఎలా ఇస్తాడరా? లిఫ్ట్ ఎక్కి బుగ్గ అందుకుంటాడు రా. వీడి నాన్న ఆఫీస్ లో గుర్రు పెట్టి నిద్రతాడు తెలుసా? దీని నాన్న ఆఫీస్ లో పెన్ను పేపర్ ఎత్తుకొస్తాడు తెలుసా? మీ నాన్న తాగుబోతు. మీ నాన్న తాగుబోతు తిరుగుబోతు. వీళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళ అమ్మని తంతాడు పాపం. వీళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళ అమ్మతో తను తింటాడు. పొరం నాలి ముచ్చు గంజి దేవుడుదానా, ముంచు ముక్కల చెదపదలుదానా, చంపుతున్న విధవా, చూపురా, పొరం మచ్చరికల విధవా, పోవే పచ్చకామరుదానా, పొరం బందర్, పోవే బిస్టర్, థిక్ స్కిన్ బఫలో, స్కిన్ని స్కెలిటన్, బ్లడీ